మిత్రులకు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకు సంబంధించి కొన్ని వరాల జల్లును కురిపించడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి 5 క్యాజువల్ లీవ్స్ను కూడా మంజూరు చేస్తూ త్వరలోనే జీవోని ఇస్తాము అన్నటువంటిది ఆశా వర్కర్లకు సంబంధించి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వము, ఇది ఉద్యోగుల ప్రభుత్వమే అని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆశా వర్కర్లు ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతున్నారు. ఎందుకంటే ఆశా వర్కర్లకు సంబంధించి 3 ముఖ్యమైనటువంటి వరాలను కురిపించడం జరిగింది. ఆ 3 వరాలు ఏంటి అంటే పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం, అదేవిధంగా గ్రాట్యుటీని మంజూరు చేయడం, అదేవిధంగా 180 రోజుల పాటు వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులు మెటర్నిటీ లీవ్స్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడము ఆశా వర్కర్లు ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతూ ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు 5,735 మందికి లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు గ్రాట్యుటీ లేదు, ఇంతవరకు 180 రోజుల ప్రసూతి సెలవులను కూడా ఎవరు మంజూరు చేయలేదు. ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మన ముఖ్యమంత్రి దిట్ట అని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలి. ఎవరికి అమలు చేయాలి అంటే ఎవరైతే ఆశా వర్కర్లు 30 సంవత్సరాల పాటు సేవలు అందిస్తారు, అంటే 30 సంవత్సరాల పాటు సర్వీస్ ఉన్నటువంటి వాళ్లకు గ్రాట్యుటీని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క ఆశా వర్కర్కు ఎంత వస్తుంది అంటే 1,50,000 రూపాయలు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు గ్రాట్యుటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు గ్రాట్యుటీని అందజేస్తున్నారు. ఒక్కొక్క ఆశా వర్కర్కు 1,50,000 గ్రాట్యుటీ అందేటువంటి అవకాశం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఆశా వర్కర్కు 180 రోజుల వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులను కూడా మంజూరు చేయాలి, మెటర్నిటీ లీవ్ను మంజూరు చేయాలి అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా 180 రోజుల ప్రసూతి సెలవులను ఆయన మంజూరు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఆశా వర్కర్కు 2 పిల్లలకు అంటే ఒక్కొక్క పిల్లవానికి 180 రోజులు మనం ఉపయోగించవచ్చు. ప్రతి ఆశా వర్కర్కు 6 నెలల పాటు వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులను మంజూరు చేస్తారు. 6 నెలల పాటు అంటే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో ఆ శాలరీ ప్రకారము 6 నెలల పాటు పని చేయకపోయినా కానీ శాలరీ వచ్చేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు కలగజేయడం జరిగింది. దీనివల్ల ఆశా వర్కర్లు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా 6 నెలల పాటు శాలరీ ఇస్తూ సెలవును మంజూరు చేయడం అన్నటువంటిది చాలా గొప్ప విషయము. ఒక విశాలమైనటువంటి దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆశా వర్కర్లకు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడము ఏ రాష్ట్రంలోనూ లేదు. అన్ని రాష్ట్రాల్లో మనం పరిశీలించినట్టయితే మన రాష్ట్రంలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ జీతం ఇస్తున్నారు, వీళ్ళకు గ్రాట్యుటీ ఇస్తున్నారు, శాలరీ కూడా ఇస్తున్నారు, అదేవిధంగా 180 రోజుల వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవును కూడా ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము అని అంటున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి మనం పరిశీలించినట్టయితే చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఆశా వర్కర్లకు 750 రూపాయలు ఇస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్లో 2,000 రూపాయలు ఇస్తున్నారు, రాజస్థాన్లో 2,700 రూపాయలు ఇస్తున్నారు, పశ్చిమ బెంగాల్ ఢిల్లీలో 3,000 రూపాయలు ఇస్తున్నారు, హర్యానా కర్ణాటక రాష్ట్రాల్లో 4,000 రూపాయలు ఇస్తున్నారు, కేరళలో 5,000 రూపాయలు ఇస్తున్నారు, సిక్కింలో 6,000 రూపాయలు, తెలంగాణ రాష్ట్రంలో మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో 7,500 రూపాయలు ఇస్తున్నారు. అయితే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు మించి 10,000 రూపాయలు ఇవ్వడం అన్నటువంటిది చాలా గొప్ప విషయము. ఏ రాష్ట్రంలోనూ ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు ఇవ్వడం లేదు. మన రాష్ట్రం కంటే అన్ని రాష్ట్రాలు తక్కువగా ఇస్తున్నాయి అని మన ప్రభుత్వము, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నొక్కి వక్కానిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేదు. కాబట్టి మీకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాము. ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశము. ఇక్కడ ఆశా వర్కర్ల అందరికీ గ్రాట్యుటీ ఇస్తున్నారు, అదేవిధంగా వేతనంతో కూడినటువంటి 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తున్నారు, అదేవిధంగా శాలరీ కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారు, గ్రాట్యుటీని కూడా అమలు చేస్తున్నారు. ఈ విధంగా అమలు చేయడం అన్నటువంటిది చాలా గొప్ప విషయము. ఒక విశాలమైనటువంటి దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం అన్నటువంటిది
మనకు తెలుస్తూ ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 5 క్యాజువల్ లీవ్స్ అదనంగా, మామూలుగా అయితే 15 క్యాజువల్ లీవ్స్ ఇస్తారు. ఏ ఎంప్లాయీకి అయినా సరే, రెగ్యులర్ ఎంప్లాయీ అనుకోండి 15 క్యాజువల్ లీవ్స్, 5 ఆప్షనల్ హాలిడేస్, 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మాత్రము 15 క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి. ఈ 15 క్యాజువల్ లీవ్స్తో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 క్యాజువల్ లీవ్స్ని మంజూరు చేయడం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయానికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. ఉత్తర్వులు వెలువడతాయి. అందరికీ మంచి జరగాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.